పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిన్నటి రోజున మామిడికాయల రైతుల పరామర్శ పేరుతో బంగారుపాలెంలో ఆయన చేసినటువంటి రచ్చరచ్చ ప్రజలందరిలో కూడా చీగొట్టే విధంగా ఉందని చెప్పేసి ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తుత నిన్నటి రోజున పర్యటన మాత్రం గతం కంటే చాలా భిన్నంగా ఉందని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళు పొలిటికల్ డ్రామాకి ఏర్పాటు చేసుకున్న వాటన్నిటిని కూడా బహిర్గతం చేయడంతో వైసీపీ డిఫెండ్ చేసుకునే పరిస్థితులు పడింది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జొన్నలగడ్డ శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఎట్టకేలకి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలన్నీ కూడా ఒక రసాభాస చేయాలని ఒక ఎజెండాతో చేసుకున్నట్లుగా మనకు అర్థమైంది. గడిచిన పర్యటనలన్నీ కూడా వాటన్నిటికి ఉదాహరణ. అయితే ఈ పర్యటనలో మాత్రం ప్రభుత్వం ముందే అప్రమత్తంగా ఉండడంతో ఆ డ్రామాని బయటపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పర్యటన పరామర్శ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది పరామర్శ యాత్రలతో పరిహాసం అవుతున్న జగన్ పాత్ర. ఇది జనంలో చర్చ ఇప్పుడు, అంతే కదండి. ఎందుకంటే ముందే తెలిసిపోతుంది అంతా, వాళ్ళ ఎజెండా ఎలాంటిదో ముందస్తేగానే సమాచారం వస్తుంది, అది ప్రజలకు చేరుతుంది కూడా. నిన్న జరిగింది కూడా అదే. మణికంఠ గారు ఎస్పీ గారు ఏం చెప్పారు, పొద్దున్నే ప్రెస్ మీట్ పెట్టి 370 మంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము నోటీసులు ఇచ్చాం ముందే అదుపులో తీసుకోవడం కోసం. ఇక్కడ వాళ్ళు చేస్తున్న కుట్ర ఏంటంటే కొన్ని ట్రాక్టర్లతో మామిడి పళ్ళను తరలించి మార్కెట్ యార్డ్కి అక్కడ కార్యకర్తలతో నినాదాలు ఇప్పించి గిట్టుబాటు ధర రావట్లేదన్న విషయం మీద, ఆ తర్వాత అసహనంతో రైతులు ఆ పంటని పారబోసుకుని కన్నీరు మున్నీరుగా వెళ్ళిపోయేటట్టు ఒక డ్రామాని క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ముందుగా అనుకుంటే దాన్ని ఛేదించి శోధించి బట్టబయలు చేసి దాన్ని ప్రెస్ ముందు పెట్టా కూడా వీళ్ళు ఎక్కడ తగలే. సాధారణంగా ఎవరైనా ఇంకా డ్రామా బయటపడిపోయింది మన అదే కంటిన్యూ చేస్తే నవ్వుల పాలు అవుతాం అనుకుంటారు. కానీ నవ్వుల పాలైనా కూడా పర్వాలేదు, వాళ్ళకి అందులో కూడా మైలేజ్ కావాలి. అంటే ఇక్కడ ఒక మ్యాథమెటిక్స్ ఒక ఫార్ములా చెప్పాలి ఇక్కడ ఈ సందర్భంగా. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ మ్యాథమెటిక్స్ ఫార్ములా. వీళ్ళ ఉద్దేశం కూడా ఎలా ఉంటుందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే తప్పు మీద తప్పు చేసి దాన్ని ఒప్పుగా ఒప్పించాలనే ఒక విఫల ప్రయత్నం. అర్థమవుతుంది మీకు? తప్పు మీద తప్పు చేసి దాన్ని ఒప్పుగా చేయాలనే ఒక దురుద్దేశం. ఇది వీళ్ళ రాజకీయ చిత్రత. ఇది ప్రజలు గత 5 ఏళ్ళుగా అర్థం చేసుకున్నది అదే. ఇప్పుడు మనం పాయింట్కి వస్తే, ఇప్పుడు అక్కడ జరిగిన అలజడి మనం చూసాం. వీళ్ళ పరామర్శ పేరుతో వీళ్ళు చేసిన ఆ ప్రహసనం ఏంటో అంతా జనం అంతా చూశారు. అది కేవలం బల ప్రదర్శన కోసం వెళ్తున్నారు అనేది పబ్లిక్లో అందరం ముందే అర్థమైంది. అలాగే ఇప్పుడు ఎస్పీ గారు మణికంఠ గారు ఏదైతే ముందస్తుగా జరగబోయేదంతా చెప్పారో అదంతా నిజమే అయింది. అంటే డ్రామాను నిజం చేశారు వాళ్ళు. అది డ్రామా అని తెలుస్తున్నా కూడా నిజం చేశారు. సో అది అలా ఒక ఎపిసోడ్. ఇక ప్రదర్శన విషయం కోసం వస్తే, ఇక్కడ ఈయన ఎక్కడైనా ప్రదర్శించాలనుకున్న ఇప్పుడు నిజంగా ఈయన పరామర్శ కోసం వెళ్ళారు. పరామర్శ కోసం వెళ్ళినప్పుడు పరామర్శ ఉద్దేశం ఏంటి? అక్కడ ఎవరైనా ఇబ్బందులు పడితే ఆ రైతుల్ని సానుకూలంగా వాళ్ళతో కూర్చుని మాట్లాడి వాళ్ళ సమస్యలు విని దాని గురించి ఆయన ప్రభుత్వం దృష్టికో లేదా మళ్ళీ తిరిగి ప్రజల దృష్టికో తీసుకెళ్లాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష నాయకుడిది. కానీ అలాంటి అవకాశం ఉందా? అలాంటి సందర్భాల్లో ఉంటుందా? నువ్వు అన్ని వేల మందిని వేసుకెళ్ళి ఏం చేసావు? రసాభాస్ చేసావు. మామిడి పళ్ళని తొక్కించి ఒక నాటకీయ పరిణామాలకు తెరదీసి నీ దారిని వచ్చేసావు. నీకు కావాల్సిన మైలేజ్ ఏంటి? అక్కడ నేను నాకు జనం ఎంత మద్దతు ఇస్తున్నారు అంటే ప్రజల్లో విపరీతమైన ప్రభుత్వానికి వ్యతిరేకత ఉంది అని ఎస్టాబ్లిష్ చేయడానికి చేసే ప్రయత్నం తప్పి ఏముంది ఇక్కడ? అక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే పరామర్శించడం అనేది ఉండుంటే కనుక నిజంగానే ఒక 500 మంది ఎవరు కార్యకర్తల్లో లేదంటే ఇంకా నిజంగానే సఫర్ అవుతున్న రైతుల్లో ఎవరో ఒకరిని పలకరించుకుని వచ్చేసేయచ్చు. అదేం చేయలేదు. అది చేయకుండా ఇక్కడ ఇలా చేయటం వెనుకున్నదే, అది ముందు అనుకున్నదే జరిగింది అదే. ఓకే, మరి అయితే ఇప్పుడు ఏదైతే మామిడికాయలని అన్నీ కూడా ట్రాక్టర్ల నుంచి తొక్కించుకొని విజువల్స్ అన్నీ కూడా బయటికి రావడం జరిగింది. అంటే ఏం ప్లానింగ్తో అన్నీ తీసుకుంటారు? ఒకవేళ ఆ విజువల్స్ బయటికి రాకపోయి ఉంటే వైసీపీ ఏ విధంగా డ్రామా ఆడేదంటారు? డ్రామా నిన్న కూడా అది జరిగింది. నిన్న ఒక వ్యక్తి గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తికి సంబంధించి ముందుగా వచ్చిన సమాచారం ఏంటంటే న్యూస్, ఒక 2 కార్యకర్తలు మందు తాగిన విషయంలో వాళ్ళిద్దరి మధ్యన గొడవ జరిగి మద్యం పంపిణీ విషయంలో గొడవ పడి ఒకళ్ళు కొట్టుకోవడంతో ఒకడు గాయపడ్డారు.
అనేది మొదలుగా వచ్చిన వార్త. దీన్ని డైవర్ట్ చేసి పోలీసులు కొట్టడం వల్లే అతను గాయపడ్డాడు అనేది వైకాపా దాన్ని దారి మళ్లించి తప్పుడు సమాచారంగా దీన్ని వార్తలో తీసుకురావడం జరిగింది అనేది అంటున్నారు అప్పటికప్పుడే. అయితే ఇది ఇంకా ఏదైనా విచారణ జరిగితే నిజానిజాలు బయటపడితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఏదైనా నాటకం ఈ రోజు కదా రేపు బయటపడుతుంది కదా. ఏదైనా ఈ నాటకీయ పరిణామాలు ముందే అందరూ జనం ఊహించారు కాబట్టి ఈరోజు నిన్న జరిగిన సంఘటనలో చాలామంది జనం కారు కింద పడకుండా ఉండడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఆల్రెడీ సింగయ్యని చూశారు కదా, మళ్ళీ మేము ఎక్కడ పడిపోతామని కాళ్ళకి చాలా దూరంగా ఉన్నారు. ఆ విధంగా చూసుకుంటే జాగ్రత్త పడ్డారు జనం కూడా. అంటే ఇప్పుడు మీరు కార్యకర్త గాయపడ్డ విషయం అంటే గుర్తొచ్చిందండి. గత పర్యటనలో సింగయ్య కారు కింద పడి చనిపోవడం జరిగింది. అంటే కారు కింద నలిగిపోయిన విజువల్స్ అన్ని కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఇక్కడ కార్యకర్త గాయపడితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా హడావుడి చేయడం జరిగింది. ఆ పోలీసుల మీద వాగ్వాదం దిగుతున్నట్టు వాళ్ళ మీద చాలా దురుసుగా ప్రవర్తించడం మనం విజువల్స్ చూసాం. మరి గతంలో సింగయ్య తన కారు కింద పడిపోయినప్పుడు ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు ఎవరు కూడా దాని గురించి స్పందించలేదు, ఊసు కూడా ఎత్తలేదు? ఎందుకంటే అప్పటికప్పుడు స్పాట్లో ఇది తన చేస్తే నీతి, ఎదుటోడు చేస్తేనేమో అవినీతి. అలాగా ఇతని ఫార్ములా అది ఎదుటోడు తను చేస్తే ఒప్పు, ఎదుటోడు చేస్తే తప్పు. ఇంతే సిద్ధాంతం జగన్ది. అదేవిధంగా ఇప్పుడు తను యాక్చువల్గా తన కారు కింద పడ్డ సింగయ్య విషయంలో తన క్షమాపణ చెప్పాలి. నిజంగా అక్కడ ఎవరైనా అక్కడ అతను కాలర పట్టుకునేంత ఎవరైనా ఒక వ్యక్తి కారు కింద టైర్ కింద పడ్డప్పుడు ఆ డ్రైవర్ని ఏం చేస్తారు? లేదా అక్కడ ఉన్న కారులో ఉన్న వాళ్ళు కాలర పట్టుకుంటారు. అలాంటిది ఏం జరగలేదు కదా ప్రభావం. అలాంటప్పుడు ఇక్కడ నువ్వు ఇక్కడ చాలా మామూలు సంఘటన, ఒకళ్ళిద్దరు కొట్టుకుంటే దాన్ని హైలైట్ చేసి అక్కడికి వెళ్ళి ఏదో పరామర్శించాలని అక్కడ హంగామా సృష్టించి అక్కడ అనవసరమైన రాద్ధాంతానికి గందరగోళం తెరదీసావు. అక్కడ రెచ్చిపోయిన జనం రకరకాలుగా ప్రయత్నిస్తారు వాళ్ళ దారిలో. రెచ్చగొట్టిన తర్వాత వాళ్ళ ఫార్ములా వాళ్ళకు ఉంటుంది. అలాంటిది అల్లదడి సృష్టించాలని ఒక ఎజెండా పెట్టుకున్నప్పుడు అప్పటికి ఎస్పీ గారు సానుకూలంగా సమన్వయంతో చాలా శాంతియుతంగా తనని తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టి పంపించడం జరిగింది. అంటే అంత ఏమంటారు దాన్ని జాగ్రత్తగా డీల్ చేయబట్టే నిన్న జరిగిన సంఘటనలో చాలా వరకు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీగా నిజంగానే చాలా అక్కడ పనిచేశారు అని చెప్పుకోవాలి, అభినందించాలి. ఓకే, అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన విషయానికి సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం కానీ పోలీసుల పనితీరు కానీ నిన్నట్టు దాని గురించి మీరు ఏమంటారు ఓవరాల్గా? అంటే ఇప్పుడు పోలీసులు తను నెరవేర్చుకోవడం కోసం సాయశక్తిలో ప్రయత్నిస్తారు. కానీ మించి అంటే వాళ్ళ అనుమతులకి మించి అక్కడ జనం ముందే చెప్పారు 500 మంది అని, కానీ 1000 మంది వచ్చారు. వచ్చినా కూడా అక్కడ ఆ శాంతి భద్రతకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండే ప్రయత్నం చేశారు. కానీ రెచ్చిపోయిన కార్యకర్తలు వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళకి ఒక సజెషను, వైసీపీ కార్యకర్తల్లో కాస్త ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏంటండి? అంటే ఎల్డిఎల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా. సో ఎల్డిఎల్ అనేది బ్యాడ్ కొలెస్ట్రాల్ కదా. అందుకని ఆ కొలెస్ట్రాల్ తగ్గించుకుంటే మంచిది. వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఆ విషయాన్ని. ఇప్పుడు ఆ ప్రెస్టేషన్ ఏమైపోయిందంటే నిన్న సింగల్ అండ్ శవం మీద కారు కింద పడకపోయేటప్పటికి ఇంకా ఆయనకి ఇంకేదో ఆ ప్రెస్టేషన్లో అక్కడ తాను ఊహించింది తను ఆశించింది అది జరగలేదు అని అనిపించిందో ఏమో. కానీ ఆ మామిడి పళ్ళని తలకాయలు పడలేదు కానీ మామిడి పళ్ళని దొక్కించుకుంటా మాత్రం పోయారు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.